ఓం నమ శివాయ. భక్తి. భక్తిలో రకాలు కూడా ఉంటాయా అని అనిపిస్తుంది. ఉన్నాయండి. కానీ నిజానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భక్తిలో ఉన్న రకాలను పార్వతీదేవికి వివరించాడని పురాణ కథనంలో ఉంది. ఆ మాటలకు లిఖిత రూపమే ఈ సారాంశం. భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు. కానీ రెండింటిలో భక్తి ఒక విధంగా గొప్పదిగా చెప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞానం వల్ల ఐహికం అర్థమవుతుంది. భక్తులకు మాత్రం పరంతో కలిసి ఐహిక సుఖం కూడా క్రమంలో అనుభవంలోకి వస్తుంది. నా మటుకు నేను జ్ఞానుల కన్నా కూడా భక్తులే ముందుగా అనుగ్రహిస్తాను. జాతి కుల వివక్షత లేకుండా వారి వారి ఇళ్లల్లో నివసిస్తాను. వారి వారి ఇష్టాలను కోర్కెలను తీరుస్తాను. అయితే నన్ను పూజిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళు పూజించే నియమాలను బట్టి ఈ భక్తిని 9 రకాలుగా విభజించాను. మొదటిది శ్రవణం. ఇతరుల ద్వారా నా గురించి వినడం. శివపురాణం కావచ్చు, కార్తీక పురాణం కావచ్చు, నా గురించి లోకంలో ఉన్న ఏ కథలైనా కావచ్చు, వాటిని ఇతరులు చెబుతున్నప్పుడు వినడం కూడా ఈ భక్తి కిందకే వస్తుంది. రెండవది కీర్తనం. తనకు తానై నన్ను స్తుతించడం. స్తోత్రాలు, పాటలు, కీర్తనలు, భజనలు మొదలైన వాటి ద్వారా నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండడం. మూడవది స్మరణం. ఎప్పుడూ నన్నే తలుపులో ఉంచుకోవటము, నామజపం చెయ్యడము. నాలుగవది సేవనం. రోజుకు 5 సార్లు నన్ను తమ తమ మాటల్లో తలుచుకుంటూ స్వయంగా వారే నన్ను పూజించడం. ఐదవది దాస్యం. నేను తప్ప వేరే ఏదీ సత్యం కాదని భావించి నా సేవే తప్ప వేరే ఏమీ పెట్టకుండా ఎప్పుడూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నాకు దగ్గరగా ఉండడం. అర్చన. తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. దీనికి పూలు, పండ్లు, మంత్రాలు వంటివి అవసరం. ఏడవది వందనం. నా మంత్రోచ్చారణతో నన్ను ధ్యానంతో మనోవాక్కాయ శుద్ధిగా వక్షం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు ఇవన్నీ భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇదే సాష్టాంగ నమస్కారం. ఎనిమిదవది సఖ్యం. ఏది జరిగినా అది తన మేలు కోసమే అనుకొని ఆ పని నా వల్ల జరపబడినట్లు భావించడం సఖ్యం. ఇందులో అన్నిటికీ ఆ పరమేశ్వరుడే అనే భావన ఉంటుంది. తొమ్మిదవది ఆత్మార్పణం. నేను తప్ప మరేదీ హృదయంలో ఉంచుకోకుండా ఈ శరీరం కానీ మరొకటి కానీ నావి అనే భావన ఉంచుకోకుండా శరీరం కోసం, శరీర కోర్కెల కోసం, తిండి కోసం ఆశపడకుండా భారం నా మీద పెట్టి ఆ జీవితాన్ని నేనే ఇచ్చానని ఇష్టంగా కొనసాగించడమే ఆత్మార్పణం. ఈ 9 రకాల భక్తిలో దేన్ని అనుసరించాలి అనే అనుమానం వస్తుందేమో, కానీ వీటిలో ఏది అనుసరించినా నాకు సంతోషమే. బిల్వపత్రం, రుద్రాభిషేకం, అభిషేకాలు వంటివి ఉన్నాయి. అవన్నీ వేరే. ఏది ఏమైనా భక్తి ప్రధానం. ఆ భక్తే లేనప్పుడు ఆ మనిషిలో ఎంత జ్ఞానం ఉన్నా అది వ్యర్థమే, ఎందుకు పనికిరాకుండా పోతుంది. అదే దేవుడి మీద నమ్మకంతో కలిగే భక్తి ఎలాంటి వారికైనా మోక్షాన్ని, అర్హతను ఇస్తుంది. ఈ సృష్టిలో భక్తి కూడా ఒక్కటే గొప్ప మార్గం. మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడవచ్చు. భక్తులే నా సంపద, నా స్థితి, నా గతి. భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. కాబట్టి జ్ఞానుల కంటే భక్తులనే నేను ఇష్టపడతాను. సతీపతి అన్నది భక్తులు పిలిచే పిలిపే గాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని శివుడు చెప్పాడు. సాక్షాత్తు ఆ మహాశివుడే సెలవిచ్చాడు. కాబట్టి మనమంతా ఈ 9 భక్తులలో, ఈ 9 భక్తి మార్గాల్లో ఏదో ఒక భక్తి మార్గంలో నడిచి సదా స్వామిని స్మరిస్తూ
ముక్తిని పొందుదాము. ఓం నమ శివాయ. అరుణాచల శివ.